సత్యవతి గారు, మీ మాటల్లో ఒక సుశిక్షితురాలైన బీజేపీ కార్యకర్త నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఏం చెప్పినా నేను వింటాను, ఐ ఒబే ద రూల్స్ అని. కానీ అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఎమ్మెల్యేగా గట్ట పోటీ చేయాలి అని మీలో ఒక కోరిక ఉంది, మీలో ఒక ఉత్సాహం ఉందని పార్టీకి తెలియాలి. ఆ రోజు న్యాయం నేను ఎలా పార్టీకి తెలియాలి. ఎంఐఎంకి పోరాడితే నా ప్రజలకి ఈ రోజు ఏమనుకుంటున్నా తెలిసిన తర్వాత ఆ అసెంబ్లీలో కాలు పెట్టగలిగితే ఒక చోట నుంచి కాలు పెట్టగలిగినా మొత్తం అంత తెలంగాణ నుంచి ఎవరికి సమస్య వచ్చినా మాట్లాడగలను నేను అదే అంటున్నాను. ఇప్పుడు గోషామహల్ బై ఎలక్షన్ వస్తుంది, మీరు పార్టీకి ఎలక్షన్స్ ఎక్కడ వస్తుందోనండి. రాజాసింగ్ కూర్చున్న కొమ్మని ఇరగొట్టుకుంటాడు అనుకుంటున్నారా మీరు? పై స్పీకర్ కి ఇస్తాడు అనుకుంటున్నారా? చూద్దాం. దానికి అతీతంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని పెట్టుకొని మా వాళ్ళు ఏమన్నా సాధిస్తే ఎందుకంటే మీకు ఓపెన్ చెప్తున్నాను, మీరు కూడా ఓపెన్ అవ్వచ్చు కదా. నేను కూడా ఆస్పిరెంట్ అనేది మీరు పార్టీకి చెప్పడంలో తప్పలేదు కదా. ఒక బీజేపీ కార్యకర్తగా మీరు ఆశించడంలో తప్పే ఉంది. నేను అంటే అప్పుడు చిన్నతనం నుంచి నా మనస్తత్వం సతీష్ గారు, ఐ బీన్ an obedient చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎంత రెవల్యూషనిస్ట్ నేను, అంత ఒబీడియంట్ గా ఉండే ప్రయత్నం కూడా చేశాను. నా వ్యక్తిత్వమే అది. నేను చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తిని, నా పెద్దల ముందు చేతులు కట్టుకునే వ్యక్తిని. నాకు నా పార్టీ మీద ఎందుకు ఇంత విశ్వాసం నేను అడగక్కర్లేదని మీకు చెప్తున్నానండి. ఆ రోజు కూడా నేను ఎవరో తెలియకుండానే నాకు టికెట్ ఇచ్చారు కదండి. అంటే నన్ను చూసేవాళ్ళు ఆ రోజే చూశారు అంటే ఈ రోజు చూడరా అండి వాళ్ళు, వాళ్ళకి తెలీదా ఫలితం గురించి కాదండి. ఒక కేపబుల్ వ్యక్తిని గుర్తించే కెపాసిటీ నా పార్టీకి లేదు అని అనుకోవడంలోనే నేను ఫెయిల్ అయిపోతానండి. మై పార్టీ హ్యాస్ ది కెపాసిటీ. అది నా పార్టీ నేను పార్టీలోకి రాకముందే ప్రూవ్ చేసుకుంది. నేనెందుకండి ఆలోచించాలి? ఈ రోజు నేను నా పార్టీకి విధేయత్వాన్ని చూపించే టైం నాది. పార్టీలో లేనప్పుడే పార్టీ గుర్తించింది షీఈస్ కేపబుల్, షీ కెన్ ఫైట్. ఆ రుణము నేను ఈ రోజు కాదు, నా జీవిత పర్యంతం చూపిస్తా.